ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 19వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 19వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఈ రోజంతా కూడా కొంచెం అనానుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ పిల్లల ఆరోగ్య విషయానికి సంబంధించి మీరు హాస్పిటల్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఆందోళన చెందడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అనవసరమైన పనులు ఈరోజు ఎక్కువగా మీకు పెరుగుతాయి. ఆ అనవసరపు పనుల వల్ల మీకు ఖర్చులు కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడడం వల్ల మీరు కొంచెం మనస్తాపానికి గురవుతారు, ఆందోళనకు గురవుతారు. దానివల్ల ఒక రకమైన వైరాగ్యమైన స్థితిలో మీకు బద్ధకం కూడా ఆవహిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సకాలంలో పూర్తి కాకపోతే మళ్ళీ ఆ పనులు నెక్స్ట్ డే పనులు కూడా మళ్ళీ మీకు ఆ రోజు పనులు కూడా మీకు ఒత్తిడి పెరిగిపోతాయి, పనులు ఎక్కువైపోతాయి, ఒత్తిడి పెరిగిపోతాయి. దానివల్ల ఇబ్బందులు, కొత్త సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజుకి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేద్దామని, మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెడదామని, మిమ్మల్ని ఏదో విధంగా నవ్వులు పాలు చేద్దామని వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్య రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు కానీ, ఈ దగ్గుకు సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆరోగ్య విషయంలో చాలా వరకు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అజీర్ణక సంబంధమైన సమస్యలు, ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా మీరు అధైర్యపడకుండా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీ కార్యక్రమాల్లో సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కాలాతీతం అయిపోయినా కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. అందువల్ల ఆత్మస్థైర్యంతో మీ కార్యక్రమాలన్నింటినీ కూడా ధైర్యంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పిల్లల చదువుకు సంబంధించి కానీ, వాళ్ళ యొక్క వివాహాలకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ ఈ రోజున ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకు అదనపు ఖర్చులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఎక్కువగా పాల్పంచుకుని దానివల్ల మీకు అదనంగా ఖర్చులు అవ్వడానికి, అదనంగా ధనం వ్యయమైపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు ఖర్చులు పెట్టేటప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏది అవసరమో, ఏది అవసరం కాదనే విషయాన్ని తెలుసుకుని ఆ మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజంతా కూడా
పరిస్థితులు అనేవి అంత అనుకూలంగా ఉండవన్న విషయాన్ని ఉండటం వల్ల ఎట్టి పరిస్థితులు కూడా ఏ క్షణంలో కూడా మీరు నిరుత్సాహపడకూడదు. ధైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. వాళ్ళ ఏకాగ్రత అంతా కూడా సెల్ ఫోన్స్ మీద, సినిమాల మీద, లేకపోతే చాటింగ్ల మీద పెడితే కనుక ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీరు కొంచెం ఏదో విధంగా మీరు టార్గెట్ అవ్వడానికి, కార్నర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ వల్ల మీరు కొంచెం మనస్తాపానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. తోటి ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా అతి విశ్వాసంతో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు. అందువల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తే మళ్ళీ మీరు భంగపాటుకు తప్పదు. కాబట్టి మీరు ఉన్నంతలో వ్యాపారం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం వల్ల చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. దానివల్ల మీకు చాలా వరకు మనస్సు ప్రశాంతంగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మేధో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనం కూడా మీకు ఎంతైనా మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి విషయంలో కూడా ఆత్మవిశ్వాసం తగ్గిపోవటం, ఆటంకాలు ఏర్పడటం, ఇలాంటి పరిస్థితులన్నీ ఉండటం వల్ల వినాయకుడి యొక్క ఆరాధన కూడా చేయండి. విఘ్నేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. గరికతో విఘ్నేశ్వర స్వామి వారిని పూజించండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆత్మవిశ్వాసం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.